రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఈ రోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో మీటింగ్ ఏర్పాటు చేశారని అన్నారు సీతాఫల్ ఎండీ కార్పొరేటర్ హేమ. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, 2 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి గ్రేటర్ హైదరాబాద్ లో జరగలేదని, అధికారుల దగ్గరకు వెళ్తే డబ్బులు లేవని సమాధానం చెప్తున్నారని, ప్రజల దగ్గర మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఈనాడు వచ్చిందని అన్నారు. దీనిపైన రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో మేయర్ ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలని, కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండాలని అన్నారు. సమస్యలపైన ఖచ్చితంగా మేయర్ను ప్రశ్నిస్తామని, ఇప్పటివరకు డివిజన్లకు ఎంత బడ్జెట్ ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని అన్నారు. సో రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది తెలంగాణ భవన్లో అందరు కార్పొరేటర్స్ తోటి. సో తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో సమస్యల మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు, నిధుల కొరత ఉంది. ఎప్పుడు అధికారుల దగ్గరికి పోయినా కూడా డబ్బులు లేవని చెప్పేసి వారు సమాధానం చెప్పడం, ప్రజల దగ్గరకు వచ్చి మేమందరం అంటే గతంలో అభివృద్ధి చేసి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నామని సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మరి దీన్ని మేయర్ గారు ఎట్లా సమాధానం చెప్తారు, ప్లస్ అధికారులు ఏ రకంగా సమాధానం చెప్తారు అనేది చూడడానికి ఉన్నాం. గత సమావేశంలో ఎప్పుడు జరిగినా కూడా పోలీసు వాళ్ళని పెట్టుకొని, అధికారులను పెట్టుకొని మమ్మల్ని బయటికి పంపించి మళ్ళీ అది కూడా మేము చాలా గ్రేట్గా కౌన్సిల్ నడిపించుకున్నాం అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు అప్రిషియేషన్స్ చేసుకున్నారు. సో ఈసారి ఎట్లుంటుంది అనేది మేము కూడా చూస్తాం. ఖచ్చితంగా మేయర్ గారిని, అధికారులను ప్రశ్నిస్తాం. మాకు ఇస్తా అన్న నిధులు ఎక్కడ పోయినాయి, గతంలో బడ్జెట్ సమయంలో ఇన్ని నిధులు మేము ఇస్తున్నాము, ఇన్ని డివిజన్లకి, ఇన్ని నియోజకవర్గాలకి ఇన్ని కోట్ల నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత బడ్జెట్ పెట్టినారు, ఎంత మేరకు నిధులు వచ్చినాయి, ఎంత మేరకు పనులు వేగంగా జరిగినాయి, వాటి మీద డిస్కషన్ ఉండాలి. ఖచ్చితంగా మేయర్ గారు